अर्जुनवाच योऽयं योगस्मया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम्। अर्जुनवाच योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम्। योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिरम्। योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि स्थितिं। अर्जुनवाच योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन स्याहं तपस्यामि त्वात् स्थितिं स्थिराम्। అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనసు సంచలమును మరియు అస్థిరమును అయ్యున్నందున నువ్వు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగా మరియు అసఖ్యములను నాకు తోచుతున్నది. అంతకితం భగవంతుడు యోగాల గురించి తెలియజేశాడు. మనసు ఏకాగ్రతలో పెట్టుకోవాలి, ఇంద్రియాలన్నింటినీ సమాన కంట్రోల్లో ఉంచుకోవాలి, మానవాలయాన్ని సమబుద్ధితో ఉండాలి, సుఖదుఖాలయాన్ని సమబుద్ధితో ఉండాలి, మనసుని ఏకాగ్రత చేసి విష్ణువుపై ధ్యానం చేస్తూ యోగం చేయాలి. ఇట్లా చాలా యోగాల గురించి తెలియజేశారు. అయితే అర్జునుడు ఏమన్నారంటే, ఓ కృష్ణ, నేను చెప్పిన యోగ పద్ధతులన్నీ కూడా నేను ఈ కాలంలో నేను అనుసరించలేను. అంటే అర్జునుడు సమయంలోనే ద్వాపరయుగంలోనే ఆయన్ని అనుసరించలేను. దానివల్ల నాకు ఏదైనా తేలికైంది, చంచలమైనది, స్థిరంగా లేదు. అందువల్ల ఈ మనసుని నేను కంట్రోల్ చేసుకుని ఈ యోగాలు నేను చేయలేను. అందువల్ల అసాధ్యమైనదిగా నాకు అనిపిస్తుంది, అసక్తిమంతుగా నాకు తోస్తున్నదని అర్జునుడు అడుగుతున్నాడు అన్నమాట. ఈ యోగాన్ని నేను చేసే అనుకూలం అనిపిస్తలేదు అని అర్జునుడు ఆ కాలంలోనే అన్నాడు. అయితే మనం ఈ కాలంలో అర్జునుడు అంత శక్తి, నాలెడ్జ్ మనకు లేదు. అయితే మనకు సంబంధించిన జ్ఞానం మనం చేయాలి, అది మనం తెలుసుకున్నాం. హరే కృష్ణ. 34వ శ్లోకం.